హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శైలు వాళ్ళు. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజైతే ఎగ్ మిశ్రమంతో చపాతీ చేయబోతున్నాను. సూపర్గా ఉంటుంది, వెరైటీగా చాలా టేస్ట్ ఉంటుందండి బ్రేక్ఫాస్ట్లోకి. ఇక ప్రాసెస్ చూసేద్దాము. ఒక గిన్నె తీసుకొని అందులో అయితే 2 టమాటాలు క్లీన్ చేసి తీసుకోవాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత స్టవ్ మీద అయితే పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన టమాటాలను తీసుకొని పైన ఉన్న పీల్ మొత్తం తీసేయాలి, తొక్కలను. ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా తొక్కలు అయితే తీసేయాలి. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని చూసారు కదా, ఈ విధంగా అయితే టమాటాలను పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులో గోధుమ పిండి వేసుకోవాలి. మనకు చపాతీ పిండి తడుపుకోవాలి కాబట్టి మనకి ఎంత గోధుమ పిండి కావాలో అంత తీసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోవాలి. ఇందులో ఎక్స్ట్రా వాటర్ వేయద్దు. ఈ టమాటా జ్యూస్కి ఎంత అవసరమో అంతే గోధుమ పిండి వేసుకొని చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా తడిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక ½ అన్ అవర్ అయితే పక్కకు పెట్టుకోవాలి. బాగా నాననివ్వాలి. నానితే చాలా బాగుంటుంది. ఇంతలోపు ఒక ప్లేట్ తీసుకొని ఇందులో 2 గుడ్లు అయితే ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్, అదేవిధంగా కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి, సన్నగా తరిగినది. ఇలా వేసుకున్న తర్వాత ఇది మొత్తం కలుపుకోవాలి స్పూన్తో. ఇలా కలుపుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇలా పక్కకు పెట్టిన తర్వాత మనం ముందుగానే నానబెట్టిన గోధుమ పిండిని అయితే తీసుకొని వీటిని చపాతీలాగా చేసుకోవాలి. ఇలా చపాతీలాగా చేసుకున్న తర్వాత దీనిపైన ఆయిల్ అప్లై చేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేయాలి ఆయిల్ వేసుకొని. ఇలా వేసిన తర్వాత ఇలా ఒక స్పూన్ తీసుకొని ఇలా హాఫ్ కట్ చేసుకోవాలి. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కట్ చేసుకోవాలి.
ఇలా కట్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ చపాతీ లాగా అయితే చేసుకోవాలి. షేప్ ఏ విధంగా వచ్చినా టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. మీకు ఎలాంటి షేప్ వస్తుందో ఆ రకంగా అయితే చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా చేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. అన్ని చపాతీలు ఈ విధంగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెన్నం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం ఎగ్ మిశ్రమం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ ఎగ్గులో అయితే మనం చేసిన చపాతీ ఇలా డిప్ చేయాలి. ఇలా ఇందులో ముంచిన తర్వాత దీనిపైన కొద్దిగా ఎగ్ మిశ్రమాన్ని పైన కూడా వేసుకోవాలి. కొద్దిగా 2 సైడ్స్ ఇలా డిప్ చేసి దీనిపైన కొద్దిగా వేసుకోవాలి ఎగ్ మిశ్రమం. తర్వాత కాగిన పెన్నం పైన అయితే ఇలా చపాతీ తీసి వేయాలి. ఫాస్ట్గా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఈ చపాతీ పైన కొద్దిగా దీనిపైన వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా ఇలా అయితే అప్లై చేసుకోవాలి ఎగ్. ఇలా వేసుకున్న తర్వాత దీని చుట్టూ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటూ చపాతీని ఇలా ఒత్తాలి. స్పూన్తో ఒత్తితే అది బాగా పొంగుతుంది. మంచి పొంగొచ్చి చాలా లోపల దాకా కాలుతుంది చపాతీ. చూసారు కదా, పొంగుతుంది కదా చపాతీ, చాలా బాగా సూపర్గా ఉంటుంది. ఇలా చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుందండి. ఈ విధంగా రెండు వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. అన్ని చపాతీలను ఈ విధంగానే చేసుకోవాలి. చూసారు కదండి, చపాతీలు అయితే రెడీ అయిపోయినవి. ఈ విధంగా చేసుకొని బ్రేక్ఫాస్ట్లోకి తింటే ఎంత బాగుంటుందంటే సూపర్గా ఉంటుంది. చెప్పడం కాదు, ఒకసారి చేసి చూసుకొని తింటేనే తెలుస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. చిన్నపిల్లలు అయితే చాలా బాగా తింటారండి. చపాతీ తినని వాళ్ళు కూడా తినేస్తారు. అంత బాగుంటుంది ఈ చపాతీ.